ఏప్రిల్ 22 యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున మనము ప్రపంచ భూ దినోత్సవం వరల్డ్ ఎర్త్ డేని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి ఈ సంవత్సరం యొక్క థీమ్ మనం చూసుకుంటే, అవర్ పవర్ అవర్ ప్లానెట్ అనేటువంటి ఒక నినాదంతో మనకి ఈ సంవత్సరము ఈ యొక్క ప్రపంచ భూ దినోత్సవాన్ని వరల్డ్ ఎర్త్ డేని మనం నిర్వహించుకోవటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రోజున మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, మన భూమిని, ధాత్రిని ఏ విధంగా మనం సంరక్షించుకోవాలి, ఏ విధంగా మనం కాపాడుకోవాలి, ఏ విధంగా మనం ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మనుషులు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఏ విధంగా భూమికి నష్టం చేకూరుతా ఉంది అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి కూడా అవగాహన కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఇదే రోజున కొన్ని నినాదాలతో కూడా మనం ముందుకు వెళ్తూ ఉంటాం. లైక్ త్రిబుల్ ఆర్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌తో, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్‌తో కూడా మనం ఈ రోజున ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే లైక్ ప్లాస్టిక్ వినియోగం వినియోగం ఏదైతే ఉందో, సో దానిని మనం వీలైనంత వరకు ఉపయోగం రెడ్యూస్ చేయడం, వాడకం అనేటువంటిది రెడ్యూస్ చేయడం, దాంతోపాటు దాన్ని మళ్ళీ మరలా రీయూజ్ చేయటము, లేదా దాన్ని రీసైకిల్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసేటువంటి కాన్సెప్ట్‌గా మనం ఈ రోజున అవలంబిస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్‌ని ప్రజలలో కూడా తెలిసే విధంగా చైతన్య కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఇదే రోజున ప్లాంట్ ట్రీస్‌ని, సో మనం మొక్కలు నాటేటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉంటారు. లైక్ వన మహోత్సవం లాంటి కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు వాటర్ యొక్క సంరక్షణ, సో కన్జర్వేషన్ ఆఫ్ ది వాటర్, సో నీటిని మనం అంటే లైక్ వేస్ట్ చేయకుండా తక్కువ కన్సంప్షన్స్‌తో వాటర్‌ని ఏ విధంగా మనం చేసుకోవాలనేటువంటి కార్యక్రమాలు కూడా ఈ రోజున ఆలోచన చేస్తూ ఉంటారు. సో దాంతోపాటు ఇక్కడ ఏం చేస్తారు అంటే, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఏదైతే మనకి ఉందో, సో దీనికి సంబంధించినటువంటి అవేర్‌నెస్ క్యాంప్స్‌ని, ఎన్విరాన్మెంటల్ క్యాంప్స్‌ని భారతదేశం వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది.